Planet Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 9000 నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. నేను సౌజన్య. సో ప్రస్తుతానికి 5 రాష్ట్రాల్లో కూడా ఎలక్షన్స్ అయిపోయినాయి. బట్ ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయి, అసలు ఏంటి? ఏ రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది? బీజేపీ ఫామ్ చేస్తుందా, ఎన్డీఏనా, ఆర్ఎల్స్ లేదంటే కాంగ్రెస్? అసలు ఏంటి? మరి పలు అంశాలకు సంబంధించి వారి అభిప్రాయాన్ని, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పవన్ శ్రీ హర్ష గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సో అనుకున్నటువంటి విధంగానే 5 రాష్ట్రాల్లో కొద్దో గొప్పో వెస్ట్ బెంగాల్లో కొన్ని చెదురుమదురు ఘటనలు జరిగినా ప్రశాంతంగానే జరిగింది అనుకోవాలి. ఫర్ ద ఫస్ట్ టైం వెస్ట్ బెంగాల్లో ఎక్స్పెక్ట్ చేయనంత ఓట్ పర్సంటేజ్ నమోదవ్వడం, హత్యలు, మర్డర్లు అలాంటివి ఏమీ జరగకుండా కూడా ఫేజ్ 1 కంప్లీట్ అయిపోయింది. హ్యాపీ ఫర్ దట్. 2లో కొంచెం ఓకే, ఏం చేయలేము, ఇంకా అలవాటు పడ్డారు కాబట్టి చేశారు. బట్ ఓవరాల్గా ఈ 5 స్టేట్స్లో చూసుకుంటే ఫస్ట్ వెస్ట్ బెంగాల్ గురించి మనం మాట్లాడదాం. ఎగ్జిట్ పోల్స్ గురించి మీరు ఏమంటారు? మీ విశ్లేషణ ప్రకారం వెస్ట్ బెంగాల్ మళ్ళీ దీదీకి వెళ్తుందా, మమతా బెనర్జీకి, లేదా బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు ఎగ్జిట్ పోల్స్ అది చేసేవాళ్ళు, నేను ఎగ్జిట్ పోల్స్ నమ్మానండి ఎప్పుడు. నేను ఐ డోంట్ గో విత్ దట్. కొన్నిసార్లు ఎగ్జిట్ పోల్స్ క్వైట్ ఆపోజిట్ జరుగుతాయి. సో అంటే ఒక రాష్ట్రంలో కానివ్వండి, జాతీయ స్థాయి ఎన్నికలు అవుతున్నప్పుడు ఎవరు మనకి సంఖ్య అనేది ఎవరు కరెక్ట్గా చెప్పలేరు. ఈవెన్ ఎగ్జిట్ పోల్ అయినా సుమారు 10 నుంచి 20, కొన్నిసార్లు 30 వ్యత్యాసం ఇస్తారు, ప్లస్ ఆర్ మైనస్. మనకు మనం అంచనా వేయగలిగేది ఏంటి అంటే ఎవరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని. సో దానికి మనం ఎగ్జిట్ పోల్స్ మనము ఆధారంగా తీసుకోవడం కంటే మనం 3 ఫ్యాక్టర్స్ని పరిగణలోకి తీసుకుని మనమే విశ్లేషణ చేసుకున్నట్టయితే మనకి అంచనా వేసే అవకాశం ఉంటుంది. దాంట్లో మొదటిది ఏంటి అంటే క్యాంపెయిన్ సరళి, ప్రచారం ఎలా చేశారు అని. రెండోది వ్యూహాలు, ప్రతి వ్యూహాలు. మూడోది అభ్యర్థుల ఎంపిక. ఈ 3 గనక మనం ఎన్నికలు మొదలైనప్పటి నుంచి, ఎన్నికల ప్రచారం మొదలైనప్పటి నుంచి మనం ఈ 3 ఆధారంగా మనం ఎన్నికలని గమనిస్తూ వచ్చినట్టయితే ఎవరు అధికారం ఏర్పాటు చేస్తారు, ఎవరు ప్రతిపక్షంలో ఉంటారు అనేది మనం ఒక అంచనా రావచ్చు. సో పశ్చిమ బెంగాల్ది మనం చూసుకుంటే ఈ 3 ఆధారంగా మనం గనక నిన్న ఎన్నికలైన దాన్ని బట్టి చూసుకుంటే బీజేపీ 150కి పైగా సీట్లు వచ్చే అవకాశం ఉందని నాకు అనిపిస్తుంది. 99% ఈసారి బీజేపీ అధికారం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. 170 నుంచి 200 సీట్లు వెళ్ళినా ఆశ్చర్యపోక్కర్లేదు. బట్ అది మరి అతి అనిపించవచ్చు, అత్యాశ అనిపించవచ్చు. సో భూమి మీద ఉంటే గనక, భూమి మీద ఉండి మనం ఒక సంఖ్య ఇవ్వాలంటే 150కి పైగా బీజేపీకి వచ్చే అవకాశం ఉంది. 99%. ఎందుకంటే మొదటి ఫేజ్ అయినప్పుడు 93% జరిగింది, అదొక రికార్డ్. అవును. దాంట్లో చాలామంది 120 అన్నారు, నేనేమన్నానంటే 90 నుంచి 120 మధ్యలో అన్నాను. కానీ నేను అన్నాను అప్పుడు, ఈ ఫేజ్ ఇంత ప్రశాంతంగా అయింది, బీజేపీకి ఇన్ని సీట్లు వస్తున్నాయంటే మమతా బెనర్జీ ఖచ్చితంగా గొడవలు సృష్టించే ప్రయత్నం చేస్తారని. దానికి అనుకున్నట్టుగానే ఆవిడ గొడవలు సృష్టించే ప్రయత్నం చేశారు. ఆవిడ ఎక్కడెక్కడైతే గొడవలు సృష్టించే ప్రయత్నం చేశారు, ఇప్పుడు అక్కడక్కడలా రీపోలింగ్ అడుగుతున్నారు. ఎన్నికల కమిషన్ కూడా రీపోలింగ్ చేసే అవకాశం ఉంది. ఓకే. అండ్ ఇంకొకటి, ఆవిడ గొడవలు చేయాలనుకున్న కిందటిసారి జరిగినంత ఉధృతంగా, అంటే గత 5 దశాబ్దాల్లో ఇంత ప్రశాంతమైన ఎన్నికలు పశ్చిమ బెంగాల్ ఇప్పటివరకు మనం చూడలేదు. దీనికి ఖచ్చితంగా కేంద్ర బలగాలు జ్ఞానేష్ కుమార్ గారికే వెళ్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఒక్క ప్రాణం పోకుండా ఈసారి ఎన్నికలు పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రంలో నిర్వహించిన ఘనత ఆయనకే వెళ్తుంది. చాలా మంది టిఎన్ శేషన్ గారికి చాలా రకాలుగా చాలా ఘనతలు ఇస్తారు. నిజానికి ఆయన కంటే గొప్పగా ఈయన ఇక్కడ ఎన్నికలు నిర్వహించారు. నిజానికి టిఎన్ శేషన్ గారితో కూడా పోల్చక్కర్లేదు. ఇప్పుడు ఈయన ఒక బెంచ్ మార్క్ సెట్ చేశారు. జ్ఞానేష్ కుమార్ గారు. ఆయన ఎలా అయితే టిఎన్ శేషన్ గారి గురించి మాట్లాడాలి, ఇప్పుడు జ్ఞానేశ్వర్ గారి గురించి అలానే మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ హత్యలు జరగకుండా కేర్ అనే కాకుండా 93% ఆఫ్ ఓటింగ్ అనేది నమోదవడం కూడా రికార్డ్ రకంగా అలానే మనం చూసుకోవాలి. ఎందుకంటే ఓట్ వేయాలంటే కూడా అక్కడ వాళ్ళు వేస్తే ఏమైందో, ఏం చేస్తారు అని అనడం, ఆర్ఎల్స్ లేదంటే రిగ్గింగ్ జరగడం, రెండిట్లో ఏదో ఒకటి జరిగేది. సో అది కూడా అంటే ఓట్ వేయడానికి భయపడకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా బయటకు వచ్చి ఓటు వేసేలాగా చేయడానికి కూడా హీఈస్ ద పర్సన్. ఖచ్చితంగా మీరు అన్నది 100% నిజం. ఈసారి జనాలు బయటికి వచ్చి ఓటు వేయడమే కాకుండా ఓటు ఎవరికి వేసారో కూడా చెప్తున్నారు. ఓకే. మేము ధైర్యంగా మేము అభివృద్ధికి
మార్పుకే ఓటు వేశామంటున్నారు. కొంతమంది బీజేపీకి వేశామని కూడా ధైర్యంగా చెప్తున్నారు. అంటే కేంద్ర బలగాలు వాళ్ళకి ఎంత ధైర్యం ఇచ్చి ఉండకపోతే ఇలాంటిది వాళ్ళు బయటకు వచ్చి చెప్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. కానీ నిజంగానే ఇప్పటికీ కొంతమందికి ప్రశ్నలు సంధిస్తున్నారు, ఎందుకు కేంద్ర బలగాలని దింపారు, ఇది ఏమన్నా ప్రెసిడెంట్ రూల్లో పెట్టి చేస్తున్నారని. ఒక చిన్న ఉదాహరణ, ఒక వీడియో వైరల్ అవుతుంది. ఇది సృష్టించింది కాదు, వెస్ట్ బెంగాల్లో వీడియో వైరల్ అవుతుంది. కొంతమంది మహిళలు, తల్లులు, కొంతమంది పెద్దవాళ్ళు ఓటేయడానికి వెళ్తుంటే స్థానిక పోలీసు మీరు టీఎంసీకి ఓటు వేయమని చెప్తున్నాడు. జనాలే తిట్టారు. నువ్వెవడు చెప్పడానికి, నువ్వు పోలీస్ అధికారివి, నువ్వు తటస్థంగా ఉండాలి, నీ పని, నీ కర్తవ్యం ఏంటంటే ఎన్నికలు నిర్వహించడం, ఎన్నికలప్పుడు భద్రత ఇవ్వడం, కానీ ఎవరికి ఓటు వేయాలో చెప్పడం కాదు కదా. జనాలు తిట్టారు. ఇక్కడ మనకి రెండు గమనించాల్సిన విషయం ఏంటంటే, కేంద్ర బలగాలను దింపడానికి కారణం పశ్చిమ బెంగాల్ పోలీసులు ఎటువైపు ఉన్నారు అనడానికి ఇది ఒక ఉదాహరణ. వాళ్ళ కర్తవ్యం కాకుండా టీఎంసీ కార్యకర్తలను వాళ్ళు వ్యవహరిస్తారనడానికి ఇది ఒక ఉదాహరణ. రెండోది, జనాలు పోలీసుని తిరగబడ్డారు పోలీస్ మీద. అంటే వాళ్ళకి స్థానికంగా వాళ్ళకి మార్పు కనిపిస్తోంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. ప్రజల్లో మార్పు. ఎస్, ప్రజల్లో మార్పు. ప్రజలు కూడా మార్పు కావాలని కోరుకుంటున్నారు. ఆ మార్పు బీజేపీ తేగలదని నమ్ముతున్నారు. ఇది ఒక ఉదాహరణ. నేను మీకు నిన్న చెప్పాను, ఒకవేళ మహిళలు బయటికి వచ్చి ఓటు వేసినట్టయితే గనక ఈసారి మార్పు కనిపిస్తుందని. ఈసారి కనిపిస్తుంది ఆ మార్పు. మహిళలు వచ్చి ఓటు వేశారు. కొన్ని చోట్ల గొడవలు జరిగితే మామూలుగా పారిపోతారు, కానీ ఈసారి పారిపోలేదు. రివర్స్లో ఈసారి సిఆర్పిఎఫ్ కేంద్ర బలగాలే వాళ్ళని పారిపోయేలా చేశారు, రౌడీలని, గుండాలని, టీఎంసీ కార్యకర్తలని. సో ఎన్నికలు సజావుగానే జరిగాయి. అండ్ మామూలుగా ఎగ్జిట్ పోల్స్ నమ్మడం కంటే, నేను మీకు ఇందాక చెప్పాను, క్యాంపెయినింగ్ సరళి, ప్రచారం చేసిన తీరు సరళి, దాని తర్వాత అభ్యర్థుల ఎంపిక, వ్యూహాలు, ప్రతి వ్యూహాలు, మనం వీటి మూడిటి గురించి మనం మాట్లాడుకుంటూనే వచ్చాం 3-4 వీడియోలో. కానీ ఎన్నికల రోజుది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. దీన్ని బట్టి మనకి ఒక అంచనా వేయచ్చు. మమతా బెనర్జీ గారు నిన్న వ్యవహార శైలి ఆవిడది. మామూలుగా ఆవిడ ఓటు వేయడానికి వచ్చినప్పుడు 4 వరకు ఆవిడ బయటికి రారు ఇంటి నుంచి. ఎన్నికల రోజు పశ్చిమ బెంగాల్లో ఓటు వేస్తారు, మహా అయితే 2-3 చోట్లకి వెళ్తారు, వెళ్ళిపోతారు. కానీ ఈసారి ఆవిడ పొద్దున్నుంచి బయటే ఉన్నారు, భవానీపూర్లోనే తిరుగుతూ. ఆవిడ మొత్తం తిరుగుతున్నారు భవానీపూర్లో. ఆవిడ ఓటు వేసిన తర్వాత కూడా ఆవిడ మొహంలో ఒక భయం కనిపిస్తూ వచ్చింది. సో ఎక్కడ ఆవిడ కూడా ఒక చిన్న సంకేతాలు వస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. అండ్ ఇక్కడే మనం ఇంకొకటి ఏమనాలి అంటే, నేను దీన్ని 2 రకాలుగా మనం మాట్లాడుకోవాలి. ఒకటి 2024 తర్వాత బీజేపీ వ్యూహం, రెండోది ఢిల్లీకి పశ్చిమ బెంగాల్కి సంబంధం ఏంటని. ముందర ఢిల్లీ పశ్చిమ బెంగాల్ సంబంధం, ఇక్కడ రెండిటి ఎన్నికల మధ్య ఉన్న సంబంధం అనేది మన 2024 వెళ్దాం. ఢిల్లీలో కూడా మనకి కేజ్రీవాల్ సుమారు 12 నుంచి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు నిరంతరం. బీజేపీకి ఎలాగైతే టీఎంసీ ఒక పెద్ద ఛాలెంజ్ కింద మమతా బెనర్జీ గారు మారారో, అలాగే కేజ్రీవాల్ కూడా ఒక ఛాలెంజ్గానే ఉండేవారు. 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 70కి 67 సీట్లు వచ్చాయి. 70కి 67 సీట్లు అంటే మనం ఊహించుకొని ఆయన అక్కడ ఎలాగా చేశారు ఆయన ప్రభావం. 2020కి వచ్చేసరికి ఆయనకి 70కి 62 సీట్లు వచ్చాయి. సో అంటే మనం పశ్చిమ బెంగాల్లో ఎలా అయితే మమతా బెనర్జీ ఒక ఉధృతంగా ఆవిడది ఒక శైలి ఉందో, అలాగే కేజ్రీవాల్ది కూడా ఉంది. కానీ బీజేపీ కేజ్రీవాల్ని ఎక్కడికి తీసుకొచ్చిందంటే 2025కి వచ్చేసరికి అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఆపు ఓడి బీజేపీ అధికారంలోకి రావడమే కాకుండా కేజ్రీవాల్ ఓడారు. ఆల్మోస్ట్ మంత్రులుగా చేసిన ప్రతి ఒక్కళ్ళు ఓడారు, ఆతిషి మినహాయించి. సో అలాంటి పరిస్థితి మనం ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో చూసినా ఆశ్చర్యపోక్కర్లేదు. మమతా బెనర్జీ ఓడతారంటే అవకాశం ఉంది, ఖచ్చితంగా ఓడతారని నేను చెప్పట్లేదు. కానీ మంత్రులు కొంతమంది ఓడినా మనం ఆశ్చర్యపోక్కర్లేదు. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే పశ్చిమ బెంగాల్లో ఈసారి బీజేపీ అధికారంలోకి రావడానికి అవకాశం అయితే ఉంది. నేను చెప్పి 99% బీజేపీ అధికారం ఏర్పాటు చేయొచ్చు. సో దీనికి ఒక కారణం ఏంటి అంటే, 2024 ఎన్నికలప్పుడు బీజేపీకి 240 సీట్లు వచ్చాయి. చాలామంది నిరుత్సాహానికి గురయ్యారు. మోదీ గారు బీజేపీ కార్యాలయానికి వచ్చినప్పుడు ఆయన హావభావాలు కూడా అందరినీ ఇంకా నిరాశకు గురి చేశాయి. నిజానికి 240 అనేది బీజేపీ పార్టీ చరిత్రలో 3వ అతిపెద్ద సంఖ్య. 14లో వచ్చిన 282, 19లో వచ్చిన 303 తర్వాత
240 అనేది అతి పెద్ద సంఖ్య, మూడో అతి పెద్ద సంఖ్య. కానీ అంత వచ్చినా సరే అందరికీ నిరుత్సాహం ఎందుకుంది అంటే, అంటే బార్ ఎంత హైట్ సెట్ చేశారు అనేది మనకు తెలుస్తుంది. అదే కానీ అప్పటికి అందరిది కూడా ఆత్మవిశ్వాసం చాలా తక్కువలో ఉంది. ఎందుకంటే 2 నెలల్లో హర్యానాలో 10 పార్లమెంటు సీట్లు ఉంటే బీజేపీ కేవలం 5 గెలిచింది. ఓకే 2024లో. 19లో 14లో ఐ థింక్ ఒకసారి 9, ఒకసారి 10 సీట్స్ గెలిచారు. 10 అవుట్ ఆఫ్ 9, 10 అవుట్ ఆఫ్ 10 గెలిచారు. సో ఈసారి తగ్గిపోయింది 50%. సో ఎన్నికల్లో ఈసారి అసెంబ్లీలో రాదని అనుకున్నారు. ఎందుకంటే 1-2 నెలల్లోనే ఎన్నికలు అక్కడ. ఆత్మవిశ్వాసం వీళ్ళలో చాలా తక్కువ ఉంది. కాంగ్రెస్లో తారాస్థాయికి వెళ్ళిపోయింది ఆత్మవిశ్వాసం. రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో ఆయన హావభావాలు, మేము మిమ్మల్ని హర్యానాలో ఓడిస్తాము, ఆయన కూడా ఒక రకంగా ప్రకటన చేసేసారు. దానికి తగ్గట్టే మోదీ గారు మామూలుగా ఎన్నికలప్పుడు సుడిగాలి ప్రచారం చేస్తారంటారు, కానీ అక్కడ ఆయన 2-3 సార్లే తిరిగారు, ఎక్కువ తిరగలేదు. సో దాంతో అందరికీ ఒక భయం వచ్చింది. అంటే ఎవరికి నమ్మకం లేదు బీజేపీ గెలుస్తుందని. కానీ అందరి అంచనాలని తలకిందులు చేసి బీజేపీ 3వ సారి అధికారంలోకి వచ్చింది, రికార్డ్. ఈవెన్ కాంగ్రెస్ కూడా 3 సార్లు అధికారంలోకి రాలేదు. సో హర్యానాలో ఆ 2024లో ఏదైతే ఒక తప్పులు జరిగాయో వాళ్ళ వైపు నుంచి వాటిని సమీక్షించుకుని సరిదిద్దుకుని 24 అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగారు. దాని ఫలితం చూసాం. తర్వాత మహారాష్ట్ర జరిగింది. మహారాష్ట్రలో కూడా మామూలుగా బీజేపీ 48 పార్లమెంట్ సీట్లు ఉంటే 25 సీట్లలో పోటీ చేసేది. 14, 19 దాంట్లో 23, 24 సీట్లు వచ్చేవి. 22 నుంచి 23 సీట్లు వచ్చేవి. ఐ థింక్ 19లో అన్ని సీట్లు రాలేదు, చాలా తక్కువ సీట్లు వచ్చాయి. ఐ థింక్ సింగిల్ డిజిట్కే పరిమితం అయ్యారు అనుకుంటా కూడా. వాళ్ళకి 240 సీట్లు రావడానికి బెంగాల్లో ఒక పూర్ ప్రదర్శన కూడా ఒక కారణం. దానికి బాధ్యత వహిస్తూ ఫడ్నవీస్ రాజీనామా చేస్తానని కూడా అన్నారు. కానీ కేంద్ర నాయకత్వం ఒప్పుకోలేదు, ఆయన నేతృత్వంలోనే వెళ్ళాలి అని అన్నారు. అలాగే వెళ్ళారు. ఐ థింక్ జనరల్ ఎలక్షన్స్ అయిన 6 నెలలకు అనుకుంటే అక్కడ అయ్యాయి. జూన్లో ఫలితాలు వచ్చాయి, ఇక్కడ నవంబర్, డిసెంబర్ కల్లా ఎన్నికలు జరిగాయి. సో అంటే కేవలం 6 నెలలే. సో కానీ ఈసారి 288 సీట్లకి గాను అక్కడ ఎన్డీఏ కూటమి 220 సీట్లకు పైగా వాళ్ళు సీట్లు గెలుచుకోగలిగారు. బీజేపీకి మెజారిటీకి 10-15 సీట్ల దూరంలో ఆగిపోయింది కూటమిలో కూడా. అంటే వాళ్ళు ఎంత అద్భుతంగా వాళ్ళు ఒక గ్రాఫ్ పెరిగింది అంటే పార్లమెంట్కి అసెంబ్లీకి మారింది అనేది ఇది ఒక ఉదాహరణ. అంటే వాళ్ళు ఒక 5 రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో వాళ్ళు తప్పులు సరిదిద్దుకున్నారు. ఢిల్లీలో 7కి 7 వచ్చి మనం ఢిల్లీతో ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం. బీహార్, ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్లు తగ్గినా కొంచెం కొద్దో గొప్ప ప్రదర్శన బాగున్నది బీహార్లోనే ఎన్డీఏది. కానీ సీట్లు తగ్గాయి కొన్ని. కానీ వాళ్ళు దాని నుంచి కూడా మళ్ళీ వాళ్ళు నేర్చుకున్నారు, సమీక్షించుకున్నారు, దానికి తగ్గట్టుగా వాళ్ళు మార్పులు చేర్పులు చేశారు. మనం చూసాం బీహార్లో కూడా భారీ మెజారిటీతో గెలిచారు. అంటే వాళ్ళు వాళ్ళు ఎక్కడెక్కడైతే జనరల్ ఎలక్షన్స్లో వాళ్ళకి సీట్లు తగ్గాయో అక్కడక్కడల్లా వాళ్ళు అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళు తప్పులు సరిదిద్దుకున్నారు, సమీక్షించుకున్నారు. వాళ్ళు దానికి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి వ్యూహాలు పన్ని వాళ్ళు ఎన్నికలు గెలుస్తూ వస్తున్నారు. ఈసారి వెస్ట్ బెంగాల్ వంతని నేను నమ్ముతున్నా. ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో కూడా 19లో 12 సీట్లు వస్తే 24 వచ్చేసరికి 12కి దిగారు. 19లో ఐ థింక్ 18, 19 వచ్చాయి. కానీ 24 వచ్చేసరికి 12కి దిగాయి. సో మరి మహారాష్ట్రలో, హర్యానాలో, బీహార్లో ఎలా అయితే వాళ్ళు తప్పులు సరిదిద్దుకుని, అంటే ఇక్కడ అంతా కూడా వీళ్ళు అధికారంలో ఉన్నారు, అది కూడా మనం ఒప్పుకోవాలి. అధికారంలో ఉండి మళ్ళీ అధికారంలోకి రావడం లేదు, అధికారంలో లేని చోట అధికారంలోకి రావడం వేరు. సో నేను అది కూడా ఒప్పుకుంటా. కానీ ఇప్పటికీ నేను 99% బీజేపీని అధికారంలోకి వస్తుందని నమ్ముతున్నా. 150కి పైగా సీట్లు వస్తాయి. 170 నుంచి 200 వచ్చినా ఆశ్చర్యపోకర్లే. కానీ అది మరీ అత్యాశ అనుకుంటే 150 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మరి చూద్దాం. అంటే ఫేజ్ 1 అయిన తర్వాత కూడా మనకంటే అక్కడ ఉన్నటువంటి లోకల్స్ కావచ్చు, ముఖ్యంగా మమతా గారికి చాలా బాగా అర్థమై ఉంటుంది. సో ఫేజ్ 2లో చేశారు. ఫేజ్ 2 జరిగిన తర్వాత కూడా ఆవిడకి ఇంకా క్లారిటీ వచ్చి ఉంటుంది, నా పరిస్థితి ఉన్నట్టా లేనట్టా అనేది. సో మరి ఈ సిచ్యువేషన్ని ఆవిడ ఎలాగ ముందుకు తీసుకెళ్తారు, డైజెస్ట్ చేసుకుని, సో ఎలా ఎదుర్కొంటారు? అపోజిషన్లో ఉంటారా, మరి అసలు ఏం చేస్తారు అపోజిషన్లో ఉండని చూద్దాం. ఇంకొక చిన్న మాట అండి, బెంగాల్ది మనం ముగించే ముందర ఒక చిన్న మాట. వీళ్ళు మొత్తం తప్పులు చేసిన వీళ్ళు సమీక్షించుకోవడం, దాన్ని సరిదిద్దుకోవడం, కొత్త వ్యూహాలు పన్నడం, ఇవన్నీ మాట్లాడుకున్నాం. 2021-26కి ఎంత తేడా ఉందంటే ఎన్నికలది.
మామూలుగా బీజేపీ ఎప్పుడు జాతీయ స్థాయి ఎన్నికలకు వెళ్ళినా ఇటువైపు మోదీ అటువైపు ఎవరు అని అడుగుతారు. ఆ! అదే ప్రశ్న 2021లో టీఎంసీ అడిగింది. ఓకే. ఇటువైపు మమతా అటువైపు ఎవరు అని. హ్మ్. దానికి బీజేపీ దగ్గర సమాధానం లేకపోయింది. కానీ అదే ప్రశ్న ఈసారి టీఎంసీ అడగలేకపోయింది. హ్మ్. మమతా బెనర్జీ గారే ఉన్నారు కదా. కానీ అవును. ఇటువైపు మమతా అటువైపు ఎవరు అని అసలు ఆ అంశం మీద ఈసారి ఎన్నికలు వెళ్ళలే. ఓకే. ఎన్నికల ప్రచారంలో అది ఎక్కడా రాలేదు. అంటే టీఎంసీ ఎంత డిఫెన్సివ్లోకి వెళ్ళింది అంటే మమతా మీదే వాళ్ళకి నమ్మకం లేదా, మమతా గారికి ఆవిడ మీదే నమ్మకం లేదా, మరి మనం చూడాలి. అదే. దీనికి సమాధానం మనకి మే 4న అది తెలుస్తుంది. అనుభవించిన వాళ్ళకి తెలుస్తది కాబట్టి వాళ్ళు ఎందుకు అనేది వాళ్ళకే తెలియాలి. చూద్దాం మరి అప్పుడు అడిగిన ప్రశ్నకి ఇప్పుడు సమాధానం చెప్తది బీజేపీ. మరి ఇటు సైడ్ నేనున్నాను అన్న మమతాకి ఆపోజిట్‌లో ఎవరిని ఉంచోబెడతారనేది విల్ సీ. అండ్ ఇంత హైప్ క్రియేట్ అయింది కూడా మళ్ళీ తమిళనాడుకి బాగా హైప్ క్రియేట్ అయింది. సో ఫర్ ద ఫస్ట్ టైమ్ విజయ్ గారు పార్టీ పెట్టడం, అనౌన్స్ చేసి, సో ఈవెన్ అనౌన్స్ చేయడమే కాకుండా డైరెక్ట్‌గా ఆయన వచ్చేసారు. రాజకీయాల్లో ఒక ఎక్స్‌పీరియన్స్ అనేది ఏమీ మెయింటైన్ చేయకుండానే సో ఫస్ట్ అయితే నేను పోటీ చేస్తానని పోటీ చేసేసారు. సో గట్టి పోటీ ఇచ్చారా? అసలు ఏ 2 పార్టీలకు సంబంధించిన ఓట్ బ్యాంక్‌ని ఈయన చీల్చగలిగారు అనేది మనం ఏమైనా ఇప్పుడు గెస్ చేయగలమా? అసలేంటి? తమిళనాడు ఎలక్షన్స్ గురించి మీరేమంటారు? నిజానికి బెంగాల్ది ఒక రకంగా అంచనా వేయొచ్చు కానీ తమిళనాడు చాలా కష్టంగా ఉంది. కానీ ఒక చిన్న మనం అంశాన్ని గనక పరిగణలోకి తీసుకుంటే ఎగ్జిట్ పోల్స్, నేను మళ్ళీ మాట్లాడను ఎగ్జిట్ పోల్స్ వైపు వెళ్ళకుండా, మనం ఇప్పుడు జరుగుతున్న అంశాన్ని గనక మనం పరిగణలోకి తీసుకుంటే ఎన్డీఏకి ఒక అవకాశం ఎక్కడ ఉన్నట్టు కనిపిస్తుంది. ఓకే. వాళ్ళ అధికారంలోకి వస్తారు, మెజారిటీ వచ్చే అవకాశం లేకపోయినా వాళ్ళకి ఎక్కడో ఒక బ్రైట్ స్పాట్ కనిపించే అవకాశం ఉన్నట్టుగా మనకు చిన్న సంకేతం వచ్చింది. హ్మ్. అది ఎవరి నుంచి వచ్చిందంటే విజయ్ ద్వారా వచ్చింది. ఓకే. ఎందుకంటే ఎన్నికలు అయిపోయి ఇప్పుడు తమిళనాడులో అవును. పోలింగ్ అయిపోయింది. అవును. సో ఎవరు ఎక్కడికి వెళ్ళాలనుకుని ఎన్నికల ముందే వెళ్తారు. గుడికి వెళ్ళాలనుకున్నా, మసీదుకి వెళ్ళాలనుకున్నా, చర్చికి వెళ్ళాలనుకున్నా. హ్మ్. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత విజయ్ గుడికి వెళ్ళారు, అది కూడా అమ్మవారి గుడికి. ఓకే. తమిళనాడులో మనకు తెలిసిందే హిందువులకి చాలా ప్రసిద్ధి చెందిన గుళ్ళు ఉన్నాయి అవును. అమ్మవారివి, మీనాక్షి అమ్మవారివి, రకరకాలు. ఆ ప్రసిద్ధి చెందిన గుళ్ళలో ఒక గుడికి వెళ్ళారు, సాధారణ గుడికి కూడా కాదు, సందు చివరు ఉన్న గుడికి కాదు. ఓకే. సో అంటే మరి అదేమన్నా సంకేతమా అంటే బీజేపీతో కలవడానికి ఎన్డీఏతో? ఎందుకంటే అవునన్నా కాదన్నా అందరికీ తెలుసు బీజేపీతో కలవాలంటే వాళ్ళ సిద్ధాంతం ఎట్టుండాలి అనేది అందరికీ తెలుసు. అవును. అవునవును. సో మరి మేబీ ఆ సంకేతం ఏమన్నా విజయ్ ఇచ్చారేమో మనకి తెలియదు. అంటే చాలామంది అంటారు విజయ్ చాలా యాంటీ బీజేపీ కదా ఎలాగని. 13లో మోదీ గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా బీజేపీ ప్రకటించిన తర్వాత ఆయన దేశ పర్యటన మొత్తం చేస్తూ వచ్చారు, అన్ని రాష్ట్రాలకు వెళ్తే. అలా తమిళనాడు కూడా వెళ్ళారు. తమిళనాడు వెళ్ళినప్పుడు అందరికీ గుర్తున్నది ఏంటంటే ఆయన రజనీకాంత్ని కలిశారు. రజనీకాంత్ గారు కూడా బాగా రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఐ థింక్ ఆయన ఎండోర్స్ కూడా చేశారు అనుకుంటా మోదీ గారిని, ఐఎమ్ నాట్ షూర్, బట్ రిసీవ్ బాగా చేసుకున్నారు, ఫోటోలు అన్నీ జరిగాయి. కానీ ఆయన కలిసిన ఇంకొక నటుడు ఎవరు అంటే విజయ్. ఓకే. సో నార్మల్గా కలిసి ఉండొచ్చు, దాంట్లో కూడా మనం ఏం తప్పుపట్టక్కర్లేదు. కలిసినప్పుడు కానీ విజయ్ నుంచి ఒక ప్రెస్ నోట్ వచ్చింది, ఓకే. మెట్ గురూజీ మోదీజీ అని. అంటే చాలా మంది ఏంటంటే రాజకీయాలు ఇప్పటివే అంచనా వేస్తారు, కానీ విజయ్ అక్కడ మెట్ గురూజీ మోదీజీ అని అన్నారు, మోదీ గారిని గురూజీ అని అన్నారు. సో సరే, కానీ మరి విజయ్ని విజయ్ సినిమాలన్నీ కూడా యాంటీ మోదీ, యాంటీ హిందూ, ఓకే ఫైన్. చాలా మంది ఇలాగా నడిచిన వాళ్ళు కూడా ఇప్పుడు మోదీ గారికి ఎంత సన్నిహితులు అయ్యారో మనం చూస్తూనే ఉన్నాం. రాజకీయాల్లో సిద్ధాంతాలు మారిపోతూ ఉంటాయి, బీజేపీ ఒక్కటే సిద్ధాంతం మార్చుకోకుండా ఉంది ఇప్పటివరకు. మనుషులు మార్చుకుంటూనే ఉన్నారు. ఎస్. సో మరి విజయ్ ఏమన్నా మరో సంకేతం ఇచ్చారేమో మనకి తెలీదు. ఎందుకంటే అమిత్ షా గారు ఏఐడిఎంకేతో పొత్తు ప్రకటించిన తర్వాత ఆయన తమిళనాడు వెళ్ళినప్పుడు ఆయన బీజేపీ స్థానిక నేతలతో మాట్లాడి విజయ్తో కూడా చర్చలు జరపండి, కలుద్దాము అని అన్నారు. ఓకే. కానీ దాని తర్వాత స్టేటస్ ఏంటో బయటికి రాలేదు ఎక్కడ. విజయ్తో చర్చలు జరపాలని అమిత్ షా గారు అన్న తర్వాత చర్చలు జరిపారా, దానికి విజయ్ సుముఖత చూపించారో లేదో తెలీదు మనకి. ఇంకా దాని గురించి ఎక్కడ వార్తలు రాలే రెండు వైపుల నుంచి. కానీ విజయ్దే చాలా అనుమానాస్పదం, కానీ చాలా మిస్టీరియస్గా ఉంది ఆయన. మీకు నేను గతంలో కూడా చెప్పాను, ఆయన చర్చికి వెళ్ళారు,
సో చర్చికి వెళ్తే ఖచ్చితంగా ఆయన క్రిస్టియన్ ఓట్లని టార్గెట్ చేశారు. బీజేపీకి క్రిస్టియన్స్ వెయ్యరు తమిళనాడులో. సో డిఎంకేకే వేస్తారు. సో ఆయన డిఎంకే ఓట్లు కట్ చేశారు అనుకుందామంటే, విజయ్ ఒక నటుడు. ఆయన జెన్జీని ఆయన బాగా అట్రాక్ట్ చేయగలరు. ఆయన డిఎంకేని ఒక రకంగా చాలా దాడి చేస్తూ వచ్చారు. సో జెన్జీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్న వాళ్ళు ఏఐడిఎంకే వైపు కాకుండా ఆయన వైపు కూడా వెళ్ళే అవకాశం ఉంది. సో ఆయన అంటే ఆయన ఏఐడిఎంకే ఓట్ బ్యాంక్, ఎన్డీఏ ఓటు బ్యాంకును కూడా ఆయన ఆకర్షించారు. అన్నిటికంటే ముఖ్యంగా అగ్రవర్ణాలు, ముఖ్యంగా బ్రాహ్మిన్స్ది. మనకి తమిళనాడులో ఈ ద్రవిడ రాజకీయాలు వచ్చిన తర్వాత బ్రాహ్మిన్స్ది వాళ్ళ ప్రెజెన్స్ అసెంబ్లీలో అసలు లేకుండా పోయింది. 60s 70s వరకు సుమారు 10-20% ఉన్నది. దాని తర్వాత క్రమక్రమంగా 10 సీట్లకి దిగి, తర్వాత 2 సీట్లకి దిగి, తర్వాత అసలు ఇంకా లేకుండానే వెళ్ళిపోయింది. అలాంటి టైంలో విజయ్ ఇప్పుడు 2 బ్రాహ్మిన్స్ని నిలబెట్టారు. అంటే ఆయన అన్ని వర్గాలను ఆయన ఆకర్షించారు. ఆయన మైనారిటీలు ఎక్కువ ఉన్న తిరుచి నుంచి పోటీ చేశారు. నా పేరు జోసెఫ్ విజయ్ అని చెప్పుకున్నారు. ఒక పక్కన బ్రాహ్మిన్స్కి సీట్ ఇచ్చారు, ఇంకొక పక్కన ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్న వాళ్ళని ఆకర్షించారు తన వైపుకి. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్ ఎటు వస్తుంది అనేది అందరికీ ఒక ఆసక్తిగా ఉంది. సో ఫర్ ద ఫస్ట్ టైం ఆయన పోటీ చేసినా కానీ ఎక్కడెక్కడ అంటే వీక్ పాయింట్స్ ఏమున్నాయి, ప్లస్ పాయింట్స్ ఏంటి అనేటువంటి దాన్ని బాగా క్యాచ్ చేసి, ఆబ్వియస్లీ పక్కన వీక్ పాయింటే మనకి ప్లస్ అవుతుంది కాబట్టి ఆ వేలో వెళ్ళారన్నది అయితే అర్థమవుతుంది. అంటే రాజకీయాల్లో ఆయనకి డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ లేకపోయినా కానీ మరి ఏ స్ట్రాటజీలో ఎవరు గైడెన్స్ ఇచ్చారో తెలియదు, మనకి తెలియదు, ఇప్పుడు దాకా బయటికి రాలేదు. బట్ ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ ప్రతిదీ కూడా ఆచి తూచి అడిగేయడం. సో సీట్లు ఇచ్చే దగ్గర కానీ ఎక్కడెక్కడ ఎవరెవరిని మనం ఎలా మన వైపు తిప్పుకోవాలి, సో ప్రతిదీ కూడా ఒక మంచి స్ట్రాటజీతో స్టెప్ బై స్టెప్ బాగా వెళ్ళారు. అది మాత్రం అర్థమవుతుంది. అంటే నేను బెంగాల్లో 99% బీజేపీ వస్తుందన్నాను, కానీ ఆ 99% నేను ఇక్కడ చెప్పలేను. తమిళనాడులో 75% ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఓకే, తమిళనాడు పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఎలా అయితే ఎన్డీఏ ఫామ్ చేసిందో బీజేపీ ప్లస్ లోకల్ పార్టీ, సో ఇక్కడ కూడా అదే జరగచ్చు, ఆ అవకాశం ఉంది. ఒకటి ఇంకొంతమంది ఏంటంటే మేబీ డిఎంకేలో చీలిక వచ్చినా మనం ఆశ్చర్యపోక్కర్లేదు. అంటే ఎందుకంటే డిఎంకేకి స్టాలిన్కి ఇదే చివరి ఎన్నికలు. మోస్ట్లీ ఆయనకి కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. సో ఆయన కొడుకుని తెద్దాం అనుకుంటారు. ఉదయనిధి స్టాలిన్ ఇప్పటికే రాజకీయాల్లో ఆయన యాక్టివ్ రోల్ పాత్ర పోషిస్తున్నారు. సో అయితే ఈయన రావడం వెనక డిఎంకేలో ఎప్పటి నుంచో ఉన్న సీనియర్స్కి అసంతృప్తి ఉండడంతో పాటు స్టాలిన్ సోదరి కనిమొళికి కూడా నచ్చటం లేదు. సో ఇద్దరి మధ్య కూడా ఒక మనస్పర్ధ ఉంది. సో మరి ఆవిడేమన్నా ఏక్నాథ్ షిండే పాత్ర పోషిస్తారేమో మనకి తెలియదు. డిఎంకేతో పొత్తు ఉంటుందని కొంతమంది ఉన్నారు. నేను డిఎంకేతో పొత్తు ఉంటుందో లేదో తెలియదు, కానీ ఇలా పొత్తు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ డిఎంకేతో పొత్తు ఉన్నా ఎవరు బీజేపీ సిద్ధాంతం వదిలేసిందని చెప్పి బాధపడక్కర్లే. అంటే స్టాలిన్ చేసిన హిందూ వ్యతిరేక వ్యాఖ్యలకి. రాజకీయాల్లో విలువలు ఉండవండి. విలువలతో రాజకీయాలు ఎవరూ చేయలేరు. ఇక్కడే కాదు, ప్రపంచం రాజకీయాల్లో నేను మీ గతంలో కూడా చెప్పాను, సిద్ధాంతం ఒక్కటే ఉండాలి. చాణక్య నీతి ద్వారా సిద్ధాంతాన్ని ఎలాగ నిలబెట్టుకోగలం అనే దాని మీదే మనం మాట్లాడాలి. బీజేపీ సిద్ధాంతం హిందుత్వం, నేషనలిజం, దేశ ఐక్యత. దాని తర్వాత 2047లో బీజేపీని భారతదేశాన్ని ఒక విశ్వగురువుగా మార్చాలి. దానికోసం ఏమన్నా చేయొచ్చు. ఒకవేళ డిఎంకేతో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చినా అందరూ పీడీపీతో పెట్టుకున్న పొత్తుని ఉదాహరణగా తీసుకోవాలి. ఇలాగే బీజేపీ వాళ్ళ మొదటి టర్మ్లో 16లో 17లో బీజేపీ పీడీపీతో పొత్తు పెట్టుకుంది జమ్మూ కాశ్మీర్లో మహబూబా ముఫ్తీ పార్టీతో. బీజేపీని అప్పుడు అన్న వాళ్ళు లేరు. చాలా మంది బీజేపీకి సన్నిహితులు కూడా బీజేపీని అంటూ వచ్చారు. అసలు కశ్మీరీ పండిట్ల ఎక్సోడస్కి కారణంలో ఒకళ్ళైన మహబూబా ముఫ్తీతో బీజేపీ ఎలా పొత్తు పెట్టుకుంది, సిద్ధాంతం వదిలేశారు, ఇంకా బీజేపీ వృధా, హిందువులకు ఎవ్వరూ లేరు, అది ఇది అని చాలా అన్నారు. కానీ బీజేపీ పొత్తు పెట్టుకోవడానికి గల కారణం మనకి ఆగస్టు 2019లో తెలిసింది. అక్కడ ప్రభుత్వాన్ని రద్దు చేసి ఆర్టికల్ 370 తీయించడానికి. సో ఒక లాంగ్ టర్మ్ గేమ్ బీజేపీ ఆడుతుంది. అది ఇప్పుడు విత్తనం వేస్తేనే కదా సంవత్సరాల తర్వాత అది చెట్టు అయింది. ఎగ్జాక్ట్లీ. సో తమిళనాడులో ఏం నిర్ణయం తీసుకున్నా ఓపికగా నమ్మి ఉంటే గనక ఐ థింక్ మనకి ఫలితాలు కనిపిస్తాయి. హోప్ సో. అంతా హ్యాపీగానే జరుగుతుంది ఎలక్షన్స్లోనే, ఎందుకంటే మనందరం సేఫ్గా ఉండాలి కాబట్టి. సో నెక్స్ట్ పుదుచ్చేరి.
సో పుదుచ్చేరిలో కూడా అయిపోయింది. సో ఇక్కడ కూడా మళ్ళీ ఎన్డీఏనే రావచ్చు అనేటువంటి పుదుచ్చేరిలో ఎక్కువ మాట్లాడుకోకర్లు ఎన్డీఏ వచ్చేస్తుంది. దాంట్లో అసలు ఇంకా వేరే అంతే సందేహం లేదు. ఏం సింపుల్. లేదు. లేదు ఎన్డీఏ వస్తుంది అంతే. అంతే ఇంకేం లేవు కామెంట్ చేయడానికి అసలు ఏం లేదు. లేదు అక్కడ. ఎందుకంటే కాంగ్రెస్, డీఎంకే వాళ్ళలో వాళ్ళే కొట్టుకున్నారు. ఫ్రెండ్లీ ఫైట్ అని చెప్పి 5 సీట్లలో వాళ్ళే ఉన్నదే 30 సీట్లు. ఉమ్. ఆ 30 సీట్లలో 5 సీట్లలో వాళ్ళు కొట్టుకున్నారు. సో ఇంకా ఏం మాట్లాడాలి అక్కడ? ఏమీ లేదు ఇంకా. సో జనాలకి అక్కడ చాలా ఈజీ అయిపోయింది అనమాట, ఎవరిని ఎలక్ట్ చేసుకోవాలి ఎన్డీఏ ఏంటి అని వస్తుంది. చెప్పేసి అని. ఎన్డీఏనే వస్తుంది అక్కడ. సో ఓకే. అంతకంటే ఇంకా అంటే అక్కడ పుదుచ్చేరిలో క్యాంపెయినింగ్ అలా చేశారు. ఉమ్. సో పుదుచ్చేరిలో బేసికల్లీ అంటే బీజేపీ కానివ్వండి, అక్కడ ఉన్న స్థానిక పార్టీలు వీళ్ళు వ్యవహరించిన అంటే అక్కడ కేంద్ర జనాలకి ఏంటంటే మాది కూడా స్టేట్ హుడ్ కావాలని ఒక కోరిక ఉంది. కానీ ఓకే. బీజేపీ వాళ్ళది డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా స్టేట్ హుడ్ ఇంపార్టెన్స్ వాళ్ళకి అంత లేకుండా చేశారు. ఉహుం. సో అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ ఒక పెద్ద క్రైసిస్, అది వాళ్ళకు ఒక పెద్ద సమస్య. సో దాన్ని ఎలా ఓవర్కమ్ చేస్తారు అనేది చూడాలి. ఈసారి హామీలు ఇచ్చారు. ఉమ్. విజయ్ కూడా అక్కడ ప్రచారానికి వెళ్ళారు, కానీ ఐ డోంట్ థింక్ ఆయనది అంత ప్రభావం ఉండుంటుందని నేను అనుకోను. పుదుచ్చేరిలో. ఎస్. ఓకే. సో ఆయన ప్రభావం చూపిస్తే గనక ఫలితం మారే అవకాశం ఉంది. ఉహుం. బట్ నా అంచనా ప్రకారం ఆయన అక్కడ ఏం ఫలితం, ఆయన ప్రభావం లేదు. సో ఫలితంలో మార్పు కూడా ఉండే అవకాశం లేదు. 99% ఎన్డీఏనే అధికారంలోకి వస్తుంది. చూద్దాం. అలాగే మిగిలినటువంటి కేరళ అండ్ అస్సాం. సో కేరళలో 100% బీజేపీ అధికారంలోకి రాదు. రాదు, డౌట్ లేదు. అది అది నెక్స్ట్ టైం ఈ వాస్తవం. స్టేట్మెంట్ అయితే మారాలనుకుంటున్నాను నేను. తెలియదండి, ఎందుకంటే కేరళ చాలా టఫ్ డెమోగ్రఫీ. సో ఏదైనా కావాలి అనుకుంటే మనం అది ఎలా దక్కించుకోవాలనే దానికి చాలా ఉపాయాలు ఉంటాయి. సో ఇప్పుడు బీజేపీ అదే ఫాలో అవుతుంది అనుకుంటున్నాను నేను. సో అలాగే కేరళలో ఖచ్చితంగా బీజేపీ రాదని ఇప్పుడు ఎలా అయితే అనుకుంటున్నారో, అందరూ అంటున్నారో, ఇది చేంజ్ అవ్వాలి, ఖచ్చితంగా వస్తుంది అనే స్టేజ్కి రావాలి కేరళలో అని నేను అది కోరుకుంటున్నాను. రావాలంటే జనాల్లో మార్పు రావాలి. జనాల్లో ఇప్పటికా బీజేపీ రావాలి అనేది వాళ్ళకి అక్కడ లేదు. ఇంకా బీజేపీ అలా ఎదగలేదు, వాళ్ళకి అక్కడ బీజేపీ మీద నమ్మకము లేదు. ఎప్పుడైతే వాళ్ళకి నమ్మకం వస్తుందో అప్పుడే బీజేపీకి ఎదుగుదలకు అక్కడ అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో కూడా ట్రై చేయకపోతే బీజేపీ గెలవదు. సో అలానే కేరళలో కూడా మేము ఉన్నాము, మేము చేస్తాము అనేది వీళ్ళు చెప్పకపోతే కేరళ నమ్మకం డెమోగ్రఫీ అనేది చాలా డిఫరెంట్ అండి. అదే అంటున్నా. అంటే ఇప్పుడు ముస్లిమ్స్ చాలా చోట్ల అక్కడ ఎక్కువ, క్రిస్టియన్స్ ఎక్కువ. అవును. హిందువుల్లో చాలా మంది కమ్యూనిస్ట్ మైండ్ సెట్తో ఉండే హిందువులు. అంటే దేశహితం, నేషనలిజం, పేట్రియాటిజం, బీజేపీ, హిందుత్వ ఇవి కాదు వాళ్ళకి, అసలు పట్టవు వాళ్ళకి ఇవన్నీ. సో అది చాలా ఛాలెంజింగ్ అవును. కేరళ. ఇంకా చెప్పాలంటే బీజేపీ పంజాబ్లోనే అధికారంలోకి వచ్చే అవకాశం ఉందేమో, కానీ ఇప్పుడు జరిగే ఎన్నికల్లో కేరళలో సమయం పడుతుంది. యా మేబీ ఇప్పుడు ఇందాకలో మనం మాట్లాడుకున్నట్టు జమ్మూ కాశ్మీర్లో అప్పుడు అతనితో ఎందుకు, అంటే అక్కడ కాశ్మీరీ పండిట్లు ఇంత ఇబ్బంది పెట్టారు, వాళ్ళతో ఎందుకు ఎలా అయ్యారు అనే దానికి సంబంధించి రిజల్ట్ మనం కొన్ని సంవత్సరాల తర్వాత చూసాం, ఇమీడియట్గా కాకపోయినా. అందుకే ఇందాకలో విత్తనం ఇప్పుడు వేస్తే అది బయటకు వచ్చి ఒక మొక్కగా చెట్టు అక్కడి నుంచి వృక్షం అవ్వాలంటే ఇట్ టేక్స్ టైం, ఇమీడియట్గా అవ్వదు. సో అలానే కేరళలో కూడా వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ అవ్వాలి, వాళ్ళ థాట్ ప్రాసెస్ చేంజ్ అవ్వాలి అని అనుకుంటున్నాను, అవ్వాలి అని కోరుకుంటున్నాను. సో కేరళలో అయితే మీరు చెప్పేశారు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ మిగిలింది అస్సాం. సో అస్సాం విషయానికి వచ్చేస్తే అసలు ఏంటి పరిస్థితి, ఎలా ఉంది? అస్సాంలో 100% బీజేపీనే వస్తుందండి. ఎందుకంటే హిమంత బిశ్వ శర్మ గారి క్యాంపెయినింగ్ సరళి కంటే కూడా కాంగ్రెస్ చేసిన తప్పిదాలే చాలా ప్రధాన కారణం. వాళ్ళు ఎక్కడ ఒక్క మూమెంట్ కూడా మేము గెలవాలి అనే దాంతో వాళ్ళు పోటీ చేయలేదు. కానీ హిమంత బిశ్వ శర్మ గారు ప్రతిసారి నేను గెలవాలి, బీజేపీని గెలిపించాలి, ఎన్డీఏని ప్రభుత్వంలోకి తేవాలి అనే దాంతో నేను క్యాంపెయినింగ్ చేసుకుంటూ వెళ్ళారు. మోర్ ఓవర్ ఓట్ల పోలరైజేషన్ చాలా జరిగింది అక్కడ హిందూ ముస్లింల మధ్య. దాని తర్వాత అభివృద్ధి జరిగింది. అస్సాం లాంటి రాష్ట్రంలో సెమీ కండక్టర్ది సంస్థ ఒకటి రావడం, హైవేస్ నిర్మాణం జరగడం, ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ బాగా ఉండడం, ఇవన్నిటితో పాటు ఆయన డీలిమిటేషన్ చేసి ముస్లిం మెజారిటీ సీట్లను తగ్గించడం కూడా బీజేపీ ఫేవర్ అయింది. అండ్ కాంగ్రెస్ నుంచి హిందూ నేతలందరూ బయటకు వచ్చేయడంతో హిందూస్ కూడా కాంగ్రెస్ వైపు అంతగా నిలబడలేదు ఈసారి. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నిటి వల్ల కూడా ఈసారి అస్సాంలో బీజేపీ వచ్చే అవకాశం అయితే పుష్కలంగా ఉంది. 99%, నేను ఏది 100% చెప్పాను, 99% బీజేపీని అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఓవరాల్గా ఈ ఎన్నికల్లో ఎన్డీఏకి బీజేపీకి మంచి ప్రాస్పెక్ట్స్ ఉన్నట్టయితే అనిపిస్తుంది.
అంటే జరిగినటువంటి ఈ 5 రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ 4 అయితే బీజేపీ కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉంది. 3 99%. వెస్ట్ బెంగాల్ ఒకటి, కేరళ, కేరళ. పుదుచ్చేరి. సో తమిళనాడు 75%. కేరళ అసలు రాదన్నారు కదా. కేరళ రాదు, సారీ. ఆ, వెస్ట్ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి పుదుచ్చేరి. సో ఈ 3 99% వస్తాయి. 99% బీజేపీకి వస్తాయి. తమిళనాడు ఎన్డీఏనా? తమిళనాడు 75%. చూడాలి అక్కడ వచ్చే సీట్ల సంఖ్య బట్టి మనకి రాజకీయాలు తెలుస్తుంది. కానీ ఒకవేళ గనక బొటాబొటి మెజారిటీ చాలా క్లోజ్ గనక ఉన్నట్టయితే వెంటనే ఒక నిర్ధారణకు రాకుండా ఒక 2 ఏళ్ళు వేచి చూడాలి. 2 ఏళ్లలో కూడా ఏమన్నా జరగచ్చు. సో తమిళనాడులో ఎన్డీఏ అనేది కొంచెం డైలమా, చెప్పలేం. డైలమా అవకాశం ఉంది. అది ఎంత అనేది మనకి వచ్చే సంఖ్య బట్టి తెలుస్తుంది. విల్ సి మరి ఏం జరుగుతుంది ఏంటని. హోప్ సో జరిగిన 5 ఇట్లా అట్లీస్ట్ 3 అన్న మనకి బీజేపీకి వస్తున్నాయి. సో ఒకటి కొంచెం అటు ఇటుగా ఉంది, మన వైపు వచ్చేస్తుంది. మెజారిటీ 3 ఉన్నాం కాబట్టి వచ్చేస్తే మంచిది. అంటే ఇప్పుడు ఈ జరిగినటువంటి ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు నెక్స్ట్ రాబోయేటువంటి ఎన్నికల్లో ఏవైతే రాష్ట్రాలు ఉన్నాయో వాటికి ఏమైనా ఇంపాక్ట్ చూపించవచ్చు అంటారా బీజేపీ? 2021లో ఇప్పుడు ఈ 5 రాష్ట్రాల్లో బీజేపీ కేవలం 2 అధికారంలోకి వచ్చింది. అస్సాం, దాని తర్వాత ఇంకా పుదుచ్చేరి. కానీ దాని తర్వాత జరిగిన 5 రాష్ట్రాల మీద ఈ ప్రభావం పడలేదు. ఎందుకంటే 3 బీజేపీ రాలేదు. అవును. ఏడాది టైం ఉంటుంది. అండ్ ఈ రాష్ట్రాలలో డెమోగ్రఫీ అంశాలు ఇవన్నీ వేరు. ఇప్పుడు రాబోయే 5 రాష్ట్రాలలో అంశాలు, డెమోగ్రఫీ, ప్రతిపక్షం ఇవన్నీ వేరు. ఎందుకంటే రాబోయే 5 రాష్ట్రాల్లో ఒకటి ఉత్తరప్రదేశ్, ఇంకొకటి ఉత్తరాఖండ్, ఇంకొకటి మణిపూర్, ఇంకొకటి గోవా, ఇంకొకటి పంజాబ్. సో అక్కడ అంశాలు వేరు. ఈ ప్రభావం అక్కడ ఉండదు. కానీ ఇక్కడ గనక బీజేపీ గెలిచినట్టయితే రెట్టించిన ఉత్సాహం అయితే పనికొస్తుంది. పంజాబ్ లాంటి చోట నరేటివ్ మార్చడానికి అది ఉపయోగపడుతుంది. అంతే తప్ప ఇక దీనివల్ల అక్కడ ఫలితాలు మారతాయని అయితే నేను అనుకోవటం లేదు. సో యూపీ అయితే మళ్ళీ ఉంటే బీజేపీకే ఉండొచ్చు, ఏమైనా అటు ఇటుగా యూపీలో బీజేపీ వచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయి. మళ్ళీ కూడా కొంచెం అంటే 1 ఇయర్ ఉంది, ఇంకా ఏడాది ఉంది కాబట్టి అప్పుడే మనం దాని గురించి మాట్లాడకూడదు. ఎందుకంటే 6 నెలల వరకు ఎవరు చెప్పలేరు, ఇంకా ఎన్నికలు జరిగి నెల ముందర వరకు. సో లాస్ట్ మినిట్ వరకు రాజకీయాల్లో ఎలక్షన్స్లో ఏం జరుగుతుంది ఏంటని చెప్పలేం. నైట్ ఏదైనా జరగట్టు. బట్ ఏదైనా కానీ ప్రతి ఒక్కరికి గవర్నెన్స్ ఉండాలి, డెవలప్మెంట్ ఉండాలి, అదే కోరుకోవాల్సింది. అండ్ నేషనల్ వైజ్గా మనం సెక్యూర్డ్గా ఉండాలి. సో అది ఉంటే కొంచెం హ్యాపీగా లైఫ్కి వెళ్తుంది. కాబట్టి అంటే ఆల్రెడీ కష్టాలు ఉన్నవాడు మళ్ళీ ఇంకొన్ని మీదేసుకోవడం ఎందుకు అవసరమా అనేది ఆలోచన చేసుకుని కొంచెం ప్రాక్టికల్గా జనాలు కనుక ఆలోచించగలిగితే ఏంటనేది వాళ్ళకి క్లారిటీ వస్తుంది. మనం చెప్పేదానికంటే ఏదైనా సెల్ఫ్ రియలైజేషన్ ఇది బెస్ట్ థింగ్. కాబట్టి హోప్స్ ఏం జరుగుతుంది ఏంటనేది చూద్దాం. రిజల్ట్స్ వరకు, ఎలక్షన్ రిజల్ట్స్ వరకు చూద్దాం. ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలిసిపోతారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్తే.